నమస్తే గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, జూలై మాసంలో చాలా మంది ఇప్పుడు తులారాశి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి లాస్ట్ మంత్ చూసుకుంటే జూన్ మాసము, సో వాళ్ళకి కొంచెం చికాకులు, ఇబ్బందులు పర్లేదు అనే విధంగా ఉందంటున్నారు. సో ఈ జూలై మాసం ఎలా ఉండబోతుంది అది కూడా కాస్త వివరించేయండి. తెలియచేద్దామండి. తులారాశి వాళ్ళకి వచ్చేటప్పటికి ఈ ఆషాఢ మాసం జూలై నెల విశేషమైనటువంటి యోగాన్ని కలగచేస్తుంది. ఒక మాట చెప్పాలంటే రాజయోగం అన్నట్టుగా. 3 పువ్వులు 6 కాయలు అంటే నిత్య తోరణం పచ్చ కళ్యాణం అన్నట్టుగా ఏ పని చేసినా కూడా కలిసే వస్తుంది. ప్రశాంతంగా చిన్న వ్యాపారమైనా సరే, పెద్ద వ్యాపారమైనా సరే, అది ఎటువంటి వ్యాపారాన్నైనా కూడా ప్రశాంతంగా ప్రారంభం చేసుకోవచ్చు, కలిసి వస్తుంది. అలాగే అదే జీవితంలో వీళ్ళకు ఒక నిధిలాగా అంటే శాశ్వతమైనటువంటి ఉన్నత వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. దీంతో పాటు విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం చేసుకోవచ్చు. చక్కగా వాళ్ళకి అనుకున్న పని నెరవేరుతుంది. ఈ మాసంలో వెళ్ళడం కూడా అక్కడ వాళ్ళు స్థిరపడే అవకాశము ఉంది. అక్కడ ప్రశాంతంగా, అలాగే అన్ని రంగాలలో అక్కడ రాణించడం, స్థిరపడడం, డెవలప్మెంట్ కావడం, అక్కడ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం అన్ని కూడా వీళ్ళకు కలిసి వస్తాయి. అలాగే వివాహ ప్రయత్నాలు మొదటిసారిగా చేయాలనుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రశాంతంగా ప్రారంభం చేసుకోవచ్చు. తొందరగా సంబంధాలు కుదురుతాయి. అలాగే వివాహం కూడా తొందరగానే అయిపోతుంది. తొలి మలి సంబంధాలు అన్నట్టుగా, లేదా మొదటిది లేదా 2 అన్నట్టుగా 2-3 సంబంధాల్లోనే కుదిరిపోవడం, వివాహం అయిపోవడం, చకచక అన్ని జరిగిపోతాయి. రెండోది వచ్చేసి వీళ్ళకు నూతన పరిచయాలు, అలాగే బంధువర్గం యొక్క సహాయ సహకారాలు, అంటే కుటుంబ వ్యక్తులే ద్వేషించిన వాళ్ళే మనకు సహాయం కూడా చేసే అవకాశం ఉంది. అంటే మనం అంటే పడని వాళ్ళు, గిట్టిన వాళ్ళు కుటుంబ సభ్యులే కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మనకు శత్రువులు అనుకుందాం, అటువంటి శత్రువులు కూడా మనకు సహాయం చేస్తారు. అంటే ఎంత అనుకూలమైనటువంటి రోజులో అనేది ఇక్కడ అర్థమైపోతుంది. అంటే కామన్ గా మీరే ఉన్నారు, మీరు గమనిస్తే మీకు కాని వాళ్ళు కూడా సహాయం చేశారంటే అప్పుడు ఏమనిపిస్తుంది? వీళ్ళేలా ఇలా మారిపోయారు అమ్మో అని అనిపిస్తుంది. అదేనమాట. అంటే మంచి రోజులు అంటే గ్రహాలు మారడం అంటారా దాన్ని? అన్ని మారిపోతూ ఉంటాయి. అంటే ఎప్పుడు చెడు చేయాలన్న ఆలోచనే ఉంటుంది కొంతమందికి. సో అలాంటి వాళ్ళు మంచి పనులు కూడా స్టార్ట్ చేశారన్న ఆశ్చర్యం ఎక్కువ అవుతుంది కదా గురుగారు. లేదు, వాళ్ళు చేయాలనుకోరు, గ్రహాలు వాళ్ళ చేత చేయిస్తాయి. ఓకే, సో మనకు అనుకూలిస్తుంటాయి. ఓకే, వాళ్ళు ఆడే గేమ్ అనేది ఇక్కడ మనం మనుషుల మధ్య జరుగుతూ ఉంటుంది. కానీ పైన గ్రహాలు, ఇప్పుడు నువ్వు ఇక్కడ కెమెరా ఆన్ కెమెరా ఉంది, కెమెరా నువ్వు ఆన్ చేస్తేనే కదా అది ఆన్ అవుతుంది. అవును స్వామి. మనం ఇంత టైం అని మనం అది తీస్తేనే అది రికార్డ్ అవుతుంది. అట్లాగే గ్రహాలు కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చేతనే మనల్ని ఆడిపిస్తూ ఉంటాడు. వాళ్ళ చేత డైరెక్ట్ వాళ్ళు ఆడిపించరుగా, ఎవరో ఒక రూపంలో ఆడిస్తాయి. అందుకే ఒక్కోసారి తల్లి అయినా తండ్రి అయినా మన పైన కోపడుతుంటారు. భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, అన్నదమ్ముళ్ళైనా కోపడుతుంటారు. మళ్ళీ బాగున్నప్పుడు మళ్ళీ ప్రేమిస్తుంటారు. వీటిని మార్పు వచ్చేస్తుంది. కూతురు కొడుకు పిల్లలు కూడా అంతే. కొడుకు చిన్నపిల్లలు, మన కడుపును పుట్టిన మన పిల్లలే మనల్ని పట్టించుకోరు. కొంతమంది పట్టించుకోకపోవడం కాదు, మనల్ని మళ్ళీ ఎదిరించి మాట్లాడేది ఉంటుంది. అలాగే గ్రహాలు అనుకూలత ఉన్నాయనుకో, మళ్ళీ బుద్ధిమంతుల్లాగా అమ్మా నాన్న అంటారు. అప్పుడు మనకి అనిపిస్తుంది ఆశ్చర్యం, వీళ్ళు మన పిల్లలేనా అన్న. కొంతమంది నాకేదో తేడా కొడుతుంది, ఏ ఆస్తి కోసం వచ్చారనుకుంటారు అన్నట్టుగా కూడా మారిపోతూ ఉంటాయి. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో దీర్ఘకాలికంగా ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నటువంటి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యల నుంచి కూడా ఈ మాసంలో బయటపడతారు, రికవరీ అవుతారు. చక్కగా కుటుంబ వ్యక్తులతోటి ఆనందంగా, కోలాహలంగా, సంతోషంగా ఈ మాసం అంతా కూడా కలిసిమెలిసి జీవిస్తారు. అందరూ సహాయ సహకారాలు అందిస్తారు. విద్యారంగం ఎలా ఉంటుంది? విద్యారంగంలో చాలా బాగుంది. ఉద్యోగ రంగంలో వాళ్ళకి కూడా చాలా బాగుంది. ప్రమోషన్లు కూడా పొందే అవకాశం ఉంది. మీడియా రంగం, సినీ రంగం, మీడియా రంగాల్లో వాళ్ళకి కొద్దిగా కష్టే పని.
మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కష్టే పని. రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం తిరుగులేదు. అబ్బో. పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు, భారీ లాభాలు, ఇటువంటివి కూడా ఎక్కువగా అనుకూలం ఉన్నాయి. రెండవది అధికారుల వల్ల వాళ్ళకంటే పై అధికారుల వల్ల ప్రశంసలు, అనేక ప్రమోషన్లు, అనేక అన్ని విధాలు కూడా బాగుంది. తర్వాత వచ్చేసి ఇవే కాకుండా సంతాన విషయంలో కూడా పుత్ర సంతానం కలిగే అవకాశం ఉంది. అంటే మనకు సంతానం గురించి దిగులు చేస్తున్నటువంటి వాళ్ళకి ఫలితం కలిగే అవకాశం ఉంది. ఆల్రెడీ గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రసవం అనేది ఉంటుంది కదా, అయితే వాళ్ళకు అధికంగా పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. అంటే మనకు ఒక 100 మంది గర్భవతులుగా ఉన్నారు, వాళ్ళల్లో 70% మగపిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఓ 20% ఆడపిల్లలు పుట్టే అవకాశం ఉంది. అధిక పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఓవరాల్ గా తులారాశి వారికి ప్రతి విషయంలోనూ, ప్రతి రంగంలోనూ విశేషమైనటువంటి లాభాలే. రైతులకు కూడా అనుకూల వాతావరణమే. తర్వాత ఈ తులారాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళతోటి ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు. తులారాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళతో లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఏదైనా సరే పనికిరాదు. తర్వాత వచ్చేసి మాఘ మాసంలో ముఖ్యమైన పనులు చేయకూడదు. ఫిబ్రవరి నెల అంటే సంక్రాంతి వెళ్ళిన తర్వాత, శివరాత్రి ముందు ప్రతి సంవత్సరం కూడా ఎటువంటి ఇంపార్టెంట్ పనులు చేయకూడదు. తర్వాత ఇదే కాకుండా గురువారం రోజున ఘాతువారం కాబట్టి గురువారం ఇంపార్టెంట్ పనులు చేయకూడదు, కలిసి రాదు. ఇవే కాకుండా శతభిష నక్షత్ర జాతకులతో కూడా ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు. అలాగే కన్యా లగ్నం అనే ముహూర్తంలో కూడా వీళ్ళు ముఖ్యమైనటువంటి పనులు చేయరాదు, అది బ్యాడ్ టైము. కాబట్టి ఏదైనా సరే ఇంపార్టెంట్ పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఏదైనా సరే తెలుసుకొని చేయడం వల్ల వాళ్ళ వ్యక్తిగత జీవితం బాగుపడుతుంది. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు చేసినట్టయితే నష్టపోవడమే అధికంగా ఉంటుంది. అయితే వీటన్నిటికీ కూడా చక్కని పరిహారం అన్ని విధాల బాగానే ఉంది కాబట్టి పరిహారం అవసరం లేదు. కాకపోతే ఇంకా కూడా వీళ్ళు బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు? అవును, మంచి విషయమే. వీళ్ళు ఈ మాసంలో తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఆచరించే అవకాశం ఉంది. ఇదే కాకుండా వీళ్ళు తొందరగా అనుకున్న పనిని, ఎంత పెద్ద పనినైనా కూడా నెరవేరేందుకు గాను వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామిని లేదంటే శివుణ్ణి అభిషేకం చేయించడం వల్ల వీళ్లకు తొందరగా సత్ఫలితాలు కలుగుతాయి. తొందరగా అంటే మనం అనుకున్న వెంటనే నెరవేరేలాగా తొందరగా లాభాలు, అదే కాకుండా ఎటువంటి ఆటంకాలతో నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి, చక్కగా కలిసి వస్తుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.